హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం నవంబర్ 14th 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే డే ఇంపార్టెన్స్ నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 14న దేశంలో బాలల దినోత్సవంగా చిల్డ్రన్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి నవంబర్ 28ని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది. సో మన దేశంలో అయితే నవంబర్ 14న బాలల దినోత్సవం, అదే అంతర్జాతీయంగా చూసినట్లయితే నవంబర్ 28న. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించారు. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ మన దేశ తొలి ప్రధానమంత్రి కాబట్టి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే హిమాచల్లో స్మార్ట్ గ్రామం థానేదార్. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న థానేదార్ అనే గ్రామం స్మార్ట్ గ్రామంగా ఎదుగుతోంది. రాష్ట్రంలో యాపిల్ తోటల వృద్ధికి ఆద్యుడైన సత్యానంద్ స్టోక్స్ తొలి యాపిల్ మొక్కను 1916లో ఈ గ్రామంలోనే నాటారంట. ఈ గ్రామం మోడల్ విలేజ్గా గుర్తింపు సాధించింది. 2021లో గ్రామ బాధ్యతలు చేపట్టిన పంచాయత్ ప్రధాన్ సర్పంచ్ సందీప్ షరోల్ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా సమాజ ఆధారిత పరిష్కారాలపై దృష్టి సారించి విజయం సాధించారు. చెత్తతో ఎరువును తయారు చేసే ప్లాంటును సైతం ఏర్పాటు చేశారు. ఈ కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ అనే పురస్కారాన్ని కూడా అందించింది. సో హిమాచల్ ప్రదేశ్లో స్మార్ట్ గ్రామంగా థానేదార్ అనే గ్రామం ఎదుగుతోంది. అలాగే నెక్స్ట్ టాపిక్ త్రిశూల్ విన్యాసాలు. త్రివిధ దళాలకు చెందిన సంయుక్త సైనిక విన్యాసం త్రిశూల్ విన్యాసం. సో త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మూడింటిని కలిపి త్రివిధ దళాలు అంటాం. ఈ మూడు దళాలు సంయుక్తంగా కలిసి నిర్వహించిన విన్యాసమే త్రిశూల్ విన్యాసం. ఇది రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. రాజస్థాన్ థార్ ఎడారి నుంచి కచ్ ప్రాంతం వరకు గత కొన్ని రోజులుగా విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలు నిన్నటితో ముగిశాయి. 30,000 మంది సైనికులు, పలు యుద్ధ విమానాలు, 25 నౌకలు, జలాంతర్గాములు ఇందులో పాల్గొన్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచ స్నూకర్ ఛాంప్ అనుపమ. భారత అమ్మాయి అనుపమ రామచంద్రన్ మహిళల ప్రపంచ స్నూకర్ టైటిల్ను కైవసం చేసుకుంది. 3-2 తేడాతో 3 సార్లు ఛాంపియన్ అయిన ఆన్యీ హాంకాంగ్ను ఓడించింది. ప్రపంచ స్నూకర్ టైటిల్ను సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా అనుపమ ఘనత సాధించింది. గతేడాది ఆసియా స్నూకర్ టైటిల్ను కూడా గెలుచుకుంది. ఇప్పుడు ప్రపంచ స్నూకర్ ఛాంపియన్గా నిలిచింది అనుపమ రామచంద్రన్. అలాగే తెలంగాణ అంశాలలో చూసినట్లయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కు 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే నెల 8-9 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది.
2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని భావిస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే నవంబర్ 14, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.